వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో గంగా రివర్ బేసిన్ గురించి తీసుకుందాం. కోర్స్ ఆఫ్ రివర్ గంగా అంటే రివర్ గంగా ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇవన్నీ ఇంకా ఇన్ డెప్త్లో చూద్దాం అనమాట. సో గంగా ఎంటర్స్ ప్లేన్స్ అట్ హరిద్వార్. మనం ఇందాక చూసాం కదా, గంగా శివాలిక్స్ పర్వతాల నుంచి మైదానాలకి ఎక్కడ ఎంటర్, ఏ ఊర్లో పర్టికులర్గా ఊరు పేరు అడిగితే హరిద్వార్ అనమాట. సో అక్కడ నుంచి అది సౌత్ ఈస్ట్, సౌత్ అండ్ సౌత్ ఈస్ట్, అంటే ఇక్కడ ఇలా పైనుంచి ఇలా వస్తుంది కదా, వచ్చి సౌత్లో ట్రావెల్ అయ్యి తర్వాత సౌత్ ఈస్ట్కి ట్రావెల్ అవుతుంది. సౌత్ ఈస్ట్లో ట్రావెల్ చేసి అండ్ మనం చూసినట్టు యమునాని, ప్రయాగ్రాజ్లో యమునాని కలుస్తుంది. ఓకే, ఇగో ఇదంతా ఇలా గంగా వచ్చి సౌత్ ఈస్ట్ ఇలా వచ్చినప్పుడు ప్రయాగ్లోని యమునాని కలుస్తుంది. సో అక్కడ నుంచి బీహార్ వెళ్తుంది అనమాట. యమున, ప్రయాగ్రాజ్ అంటే ఇలహాబాద్ అంటే ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్. అక్కడి నుంచి బీహార్ ప్లెయిన్స్లోకి వెళ్ళి ఇంకా ఫర్దర్ ఈస్ట్కి వెళ్ళి రాజ్మహల్ హిల్స్ దగ్గర అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ తీసుకుంటుంది మళ్ళీ. దాని తర్వాత ఆఫ్టర్ పాసింగ్ ఫరక్కా ఇట్ బైఫర్కేట్స్ అంటే ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే కల్కత్తా దగ్గర ఫరక్కా, ఇప్పుడు ఇది కోర్స్ ఆఫ్ గంగా. ఓకే, సో ఇక్కడ ఫరక్కా డ్యామ్ అనుకోండి, ఇది ఫరక్కా ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఫరక్కా ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ 1853లో ఇక్కడ ఒక డ్యామ్ కట్టారనమాట. దీన్ని ఫరక్కా డ్యామ్ అంటారు. సో ఇక్కడ ఏంటవుతుందంటే గంగా రెండు స్ట్రీమ్స్గా విడిపోతుంది. ఇలా రెండు ఉపనదుల కింద, ఉపనదులు అని చెప్పను, రెండు పాయలుగా చీలుతుంది. సో ఒకటేమొచ్చి హుగ్లీ అంటారు, ఇంకో దాన్ని మళ్ళీ భాగీరథియే. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పుట్టినప్పుడు భాగీరథియే, మళ్ళీ ఎండ్ అయినప్పుడు కూడా భాగీరథి అనమాట. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ రెండు పాయల తాలూకా నీళ్ళని మనం పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి 1853లో మన వి ఓన్ హిమ్ సర్ ఆర్థర్ కాటన్, అది మన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన కాటన్ దొర గారు అక్కడ 1853లో ఫరక్కా బ్యారేజ్ని కట్టించారనమాట. 1853లో అది దాని ఐడియా ఎవరంటే మళ్ళీ ఇక్కడికి మన ధవళేశ్వరం మన బ్యారేజ్ కట్టించిన మన కాటన్ దొర గారే ఫరక్కా బ్యారేజ్ని, ఫరక్కా డ్యామ్ని కూడా ఆయనే ఆయనే చేశారు. సో ఇక్కడ ఇది బైఫర్కేట్ అవుతుంది అన్నమాట రెండిటి కింద. దీనిపైన మనకి కట్టిందే మన ఫరక్కా డ్యామ్. ఓకే, సో బైఫర్కేట్స్ ఆర్ డిస్ట్రిబ్యూట్స్ ఇంటూ 2 streams known as భాగీరథి, వెస్ట్కి వెళ్తుంది భాగీరథి, హుగ్లీ ఏమొచ్చి వెస్ట్ బెంగాల్, అది వెస్ట్లో వెళ్తుంది. అండ్ పద్మ అక్కడి నుంచి ఏంటవుతుందంటే ఇక్కడ నుంచి ఒక స్ట్రీము ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి బ్రహ్మపుత్ర వస్తుంది కదా, ఇలా కలిసి పద్మ అంటుందన్నమాట. పద్మ కింద కలిసి అది మేఘన అయ్యి, ఇది పద్మ, మేఘన అయ్యి ఇక్కడ మన సుందర్బన్ డెల్టాస్ ఫామ్ అవుతాయి. సుందర్బన్ డెల్టాస్ కింద ఫామ్ అవుతుంది. సుందర్బన్ డెల్టాస్ అంటే మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అనమాట. మనం వెజిటేషన్స్లో చూద్దాం. మ్యాంగ్రూవ్ వెజిటేషన్స్ అంటే అక్కడ ట్రీస్, ప్లాంట్స్ ఎలా అంటే ఇప్పుడు అయితే హైడ్రో ప్లాంట్స్ ఉంటాయి, లేకపోతే నీటి మీద పెరిగే ప్లాంట్స్. హైడ్రో అంటే నీటి లోపల పెరిగే ఆల్గే, చిన్న చిన్న మొక్కలు, నాచు, ఇవన్నీను. ఓకే, అలా కాకుండా భూమి మీద పెరిగిన మొక్కలు అంటే పూర్తిగా అవి వేరు మాత్రం భూమిలో ఉండి మిగతా అంతా గాల్లో పెరుగుతాయి. సో ఇలా కాకుండా ఈ మ్యాంగ్రోవ్ వెజిటేషన్స్ అని ఇక్కడ సుందర్బన్స్లో టిపికల్ వెజిటేషన్ ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ వరల్డ్ ఇలాంటి రేరెస్ట్ వెజిటేషన్. ఇక్కడ పెరిగేవి ఏంటంటే దాన్ని సుందరీస్ అంటారన్నమాట, సుందరీ ట్రీస్. ఈ మ్యాంగ్రోవ్ వెజిటేషన్ అంటే ఇదంతా వాటర్, సో ఇవి హాఫ్ నీళ్ళలో ఉంటాయి, హాఫ్ ఏమొచ్చి గాల్లో ఉంటాయి. ఇంత నీళ్ళలో ఉంటే నార్మల్గా ఏ మొక్కైనా కుళ్ళిపోతుంది. మామూలుగా మీరు నీళ్ళలో ఒక చిన్న మామిడి మొక్కనో లేకపోతే జామ మొక్కనో మొత్తం హాఫ్ నీళ్ళు పెట్టేసి ఉంచండి, అది కొన్ని రోజుల తర్వాత ఈ పాట అంతా కుళ్ళిపోయి చివిక్కిపోతుంది.
సో కానీ ఈ మ్యాంగ్రోవ్ వెజిటేషన్స్ ఈ సుందర్బన్స్లో ఉండే టిపికల్ ఈ క్వాలిటీ ఏంటంటే సగం నీళ్ళల్లో ఉంటాయి, సగం ఏమొచ్చి గాల్లో ఉంటాయి. సో ఈ ట్రీస్ని ఏంటంటారంటే సుందరి అనమాట. ఈ మ్యాంగో సుందర్బన్స్లో దొరికే ట్రీస్ పేరు ఏంటంటే సుందరి ట్రీస్ అంటారు. ఆ మొక్కల పేరు సుందరి మొక్కలు అనమాట, ఆ చెట్ల పేరు. సో దీని పేరు మీదుగా వచ్చింది సుందర్బన్స్. సో సుందర్బన్స్ మ్యాంగ్రోవ్ వెజిటేషన్కి వరల్డ్ ఫేమస్, అదొకటి. ఎందుకంటే గంగా డెల్టా సుందర్బన్ డెల్టా ఫామ్ అవుతుంది. ఇంకా సుందర్బన్స్ ఇంకొక దానికి చాలా ఫేమస్, అదే మన రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. ద మ్యాన్ ఈటర్ అధంకోర్ అంటారు. సో అంటే రాయల్ బెంగాల్ టైగర్ వరల్డ్ మొత్తంలోనే అలాంటి టైగర్స్ ఇంకెక్కడ దొరకవు, ఓన్లీ ఎక్స్క్లూజివ్ టు ఇండియా, దట్ టు వెస్ట్ బెంగాల్, దట్ టు సుందర్బన్స్. సో ఈ టైగర్స్ని మనం ఆల్ ఓవర్ వరల్డ్ జూల్లో వాటిలో అడిగి కొనుక్కుని తీసుకువెళ్తూ ఉంటాం, నేను గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటాం వేరే కంట్రీస్కి అనమాట. సో ఇవి రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ వెరీ ఫేమస్, ఫౌండ్ ఓన్లీ ఇన్ సుందర్బన్స్. ఇవేంటంటే మ్యాన్ ఈటర్స్, తర్వాత ఇంకా లార్జెస్ట్ అంటే చాలా మ్యాగ్నానమస్గా ఉంటాయి అనమాట వాటి పర్సనాలిటీస్. ఒక్కొక్క టైగర్ని చూస్తే రియల్లీ ఒక 10 feet అలా ఉంటాయి. సో ఇవి రాయల్ బెంగాల్ టైగర్ మనకి దొరికే జాగా ఏంటంటే ఓన్లీ సుందర్బన్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గంగా డెల్టా ఫామ్ చేస్తుంది విత్ బ్రహ్మపుత్ర. అది సుందర్బన్స్ మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ సుందర్బన్స్ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లో. సో అక్కడ నుంచి గంగా ఏం చేస్తుందంటే బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతుంది, మహాసముద్రం బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది అనమాట. బ్రహ్మపుత్ర గంగా కలిసి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాయి. సో ఇది మన గంగా మ్యాప్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగోండి భాగీరథి, ఫస్ట్ భాగీరథి, తర్వాత ఇగో రామ్ గంగా ఇక్కడ కలుస్తుంది, కాన్పూర్, వారణాసి, పట్నా, మళ్ళీ బీహార్కి వచ్చింది, భగల్పూర్ ఇస్ బీహార్, ఇక్కడ మళ్ళీ ఝార్ఖండ్, తర్వాత ఫరక్కా బ్యారేజ్. నెక్స్ట్ ఒక పాయ బంగ్లాదేశ్కి వెళ్తుంది, దాని పేరేంటి పద్మా కింద. ఇంకో పాయ హుగ్లీ అవుతుంది అనమాట, హుగ్లీ. ఇది ఇంకో పాయం వచ్చి భాగీరథి అవుతుంది. హుగ్లీ వచ్చి తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇక్కడ లాస్ట్లో హుగ్లీ దగ్గర కలిసేదే మన దామోదర్ రివర్ అనమాట. దామోదర్ నది గంగని ఏ స్టేట్లో కలుస్తుంది అంటే మాల్డా అని ఒక ప్లేస్ ఉందన్నమాట వెస్ట్ బెంగాల్లో. అంటే మీరు హుగ్లీ అనుకోండి, ఇంకా లాస్ట్లో వచ్చి కలుస్తుంది. దామోదర్ ఈజ్ అ సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ యొక్క దుఃఖదాయిని ఏంటంటే దామోదర్. ఇక్కడి నుంచి ఫస్ట్ కలిసేవి ఏంటంటే గంగతోని ఫస్ట్ కలిసేది రామ్ గంగా. మనం ఇందాక చూసాం కదా, మన యాక్రోనిమ్ ఒకటి పెట్టుకున్నాం, రామ్ 3GKM అని. ఫస్ట్ కలిసేది లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఈజ్ రామ్ గంగా. తర్వాత నెక్స్ట్ కలిసేది గోమ్తి అనమాట. వారణాసి దగ్గర హాజీపూర్ అనే పర్టికులర్గా ప్లేస్ అడిగితే హాజీపూర్. నెక్స్ట్ గోమ్తి. ఇవన్నీ ఎక్కడ పుట్టాయంటే మన తర్వాత ఘాగ్రా కలుస్తుంది, పట్నా దగ్గర కలుస్తుంది. ఘాగ్రా తర్వాత నెక్స్ట్ కలిసేది గండక్. ఇవన్నీ మెయిన్ ట్రిబ్యూటరీస్, ఇంకా చాలా చిన్న ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, బట్ వన్ మేజర్ తీసుకోవాలి. గండక్ తర్వాత కోసిని యాక్చువల్గా సప్త కోసి అంటారు. అంటే రియల్గా అంటే అరుణ్ కోసి, తర్వాత తైమూర్ కోసి, ఇలాగ 3 కోసీలు ఉన్నాయి. వీటినన్నీ కలిపి సప్త కోసి అంటారు. ఇప్పుడు లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ చూద్దాం. మెయిన్ ట్రిబ్యూటరీ ఏంటంటే మన యమున ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ. ఇది ఎక్కడ కలుస్తుంది? అలహాబాద్లో. మళ్ళీ తర్వాత ఇంకా దాని ఎక్స్క్లూజివ్ ట్రిబ్యూటరీస్ గంగకి రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే సోన్ ఎక్కడ పుట్టింది? అమర్కంటక్ ప్లేట్యూల్లో 3 నదులు పుట్టాయి. మధ్యప్రదేశ్లో మైకాల్ రేంజ్లోని అమర్కంటక్ అనే ప్లేట్యూలో 3 నదులు పుట్టాయి. ఒకటి వెస్ట్కి వెళ్ళేది నర్మదా, ఈస్ట్కి వెళ్ళేది మహానది, అది జోజిలా అంటారు, అక్కడి నుంచి మహానది వచ్చింది. తర్వాత సౌత్ నుంచి నార్త్కి ట్రావెల్ చేసే నది ఏదైతే ఉంటుందో అది సోన్ అనమాట. సోను స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా నదులన్నీ ఏంటి, నీరు పల్లం ఎరుగును నిజం దేవుడికి ఎరుగును ఒక సామెత ఉంది కదా, ఎటు స్లోప్ ఉంటుందో అటు వెళ్ళాలి. సో నార్దర్న్ ప్లేన్స్ అన్నీ హైట్ ఎక్కువ, కింద ప్లేట్యూ హైట్ తక్కువ అని అందరికీ తెలుసు. బట్ కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో
అది పుట్టిన చోట అక్కడ కొంచెం హైట్ తక్కువ ఉంది. సో సోన్ ఇక్కడ అమర్కంటక్లో పుట్టి నార్త్కి ట్రావెల్ చేసి పట్నా దగ్గర మన గంగా నదిలో కలుస్తుందన్నమాట. దామోదర్ కూడా దండకారణ్యం దగ్గర పుట్టి హుగ్లీ దగ్గర గంగలో కలుస్తుంది. సో ఇది ఫరక్కా బ్యారేజ్, ఇది గంగా. ఇప్పుడు గంగా తాలూకా ట్రిబ్యూటరీస్, ఉపనదుల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఉపనది ఏంటంటే యమున అనమాట. లాంగెస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఇది లాంగెస్ట్, అంతకన్నా పెద్దది, గంగలాగే పెద్దగా ట్రావెల్ చేస్తూ వస్తుంది. ఇంకా వెస్టర్న్ మోస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే మన యమున. సో ఇది ఎక్కడ ఆరిజినేట్, యమున ఎక్కడ పుట్టిందంటే యమునోత్రిలో పుట్టింది. ఎక్కడ? యమునోత్రి ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. సో అది బందర్పుంచ్, గఢ్వాల్ రీజియన్లో బందర్పుంచ్ అనే ఏరియాలో యమునోత్రి ఉత్తరాఖండ్లో ఆరిజిన్ అయింది. సో ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా విచ్ జాయిన్స్ అట్ ప్రయాగ్రాజ్, అదే మన అలహాబాద్. యమున గంగని ఎక్కడ కలుస్తుంది అంటే ఇప్పుడు యమున గంగా ఇది గంగా అనమాట. గంగా ఇలా ట్రావెల్ చేస్తుంది ఇది. సో గంగతో పాటుగా మొత్తం ఉత్తరాఖండ్ నుంచి అది కూడా యూపీ వరకు ట్రావెల్ చేసి వచ్చి యూపీలోని ప్రయాగ్రాజ్, అదే అలహాబాద్లో గంగతో కలుస్తుంది అనమాట. దీని ట్రిబ్యూటరీస్ కూడా మళ్ళీ ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే దానికి, ఇది యమున కదా, దీనికి రైట్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే రైట్ ట్రిబ్యూటరీ చంబల్, సింధ్, బేత్వా, కేన్ అనమాట. చంబల్, సింధ్, బేత్వా, కేన్. అదే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటే హిందోన్, రింద్, సేన్గర్, వరుణ్, ఇది వరుణ్ పెనిన్సులా నుంచి వస్తుంది అనమాట. ఆర్ ట్రిబ్యూటరీస్ ఇది. దీనికి యమునకి ఒక హిమాలయన్, ఇవన్నీ ప్లేన్ ట్రిబ్యూటరీస్ అంటే మైదాన ఉపనదులు ఇవి. అలా కాకుండా హిమాలయన్ ఉపనది యమునకు ఒకటి ఉంది, దాని పేరు టోన్స్ అంటారన్నమాట. ఏంటంటారు? టోన్స్ అంటే TONS, టన్స్లా కాదు, టోన్స్. సో ఇది టోన్ యమునకి ఓన్లీ హిమాలయన్ ట్రిబ్యూటరీ ఏంటంటే టోన్. మిగతావన్నీ పెనిన్సులర్ ప్లేట్యూ నుంచి వస్తాయన్నమాట. అంటే పీఠభూములు నుంచి అవి అక్కడ పుట్టి యమునతో కలుస్తాయి. ఈ టోన్ అన్నది మాత్రం హిమాలయస్లో పుట్టి యమునతో కలిసి గంగతో కలవడానికి వెళ్తుంది. సో టోన్ ఈజ్ ద లార్జెస్ట్ హిమాలయన్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమున. మ్యాక్సిమం వాటర్ ఈ యమునలో మొత్తం మ్యాక్సిమం వాటర్ ఎక్కడ ఫీడ్ చేస్తారంటే, దీనికి ఎక్కడ యూజ్ చేస్తారంటే యమునది ఆగ్రా అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ ఆఫ్ ఆగ్రా. ఇదిగోండి యమున జర్నీ ఇది. యమున ఫస్ట్ యమునోత్రిలో పుట్టి, ఉత్తరాఖండ్లో పుట్టి, తర్వాత హర్యానా వచ్చి, నెక్స్ట్ ఢిల్లీ నుంచి, తర్వాత యూపీ కూడా అంటే ఎక్కడంటే మథుర, ఆగ్రా, ఈ రీజియన్లో అనమాట. సో యమున నీళ్ళు మొత్తం అన్నీ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ ఆఫ్ ఆగ్రాకి ఇరిగేషన్ పర్పస్కి యూజ్ చేస్తారన్నమాట యమున వాటర్ని. సో ఇది యమున ఛానల్. ఇగోండి చంబల్, బానస్, కాళీ సింధ్, పర్బాతి సింధ్, బేత్వా, ధాన్సన్, కేత్, మళ్ళీ ఇక్కడ నుంచి టోన్స్ వస్తుంది, ఇక్కడ నుంచి హిందోన్ వస్తుంది ఇలాగా. సో చంబల్ ఈజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్ అంటే యమునా అని పెట్టాలి. డ్యూ టు సివియర్ ఎరోజన్. ఇప్పుడు చంబల్ చూద్దాం, మళ్ళీ ట్రిబ్యూటరీలో చంబల్లో ఏంటంటే సివియర్ ఎరోజన్ ఉంటుందన్నమాట. సివియర్ ఎరోజన్ వల్ల లెస్ అండ్ పూర్ రెయిన్ఫాల్ వల్ల అది రవైన్స్ అని ఒక కైండ్ ఆఫ్ టోపోగ్రఫీని తయారు చేస్తాయన్నమాట. ఎలా అంటే ఈ రవైన్స్ ఎలా ఉంటాయంటే మన వేళల్లో ఉంటాయన్నమాట. ఇలా సంథింగ్ లైక్ దిస్. అంటే కొండలోంచి ఇలా ఇక్కడి నుంచి నీళ్ళు ట్రావెల్ అవుతుంటాయి మన చంబల్ నీళ్ళు. సో వీటిని బ్యాడ్ ల్యాండ్ రెవెన్స్ అంటారు. అంటే ఇలా ఒక కైండ్ ఆఫ్ వేళ్ళు ఫింగర్స్ మధ్యలోంచి గ్యాప్లు ఉన్నట్టు అనమాట. వీటిని బ్యాడ్ ల్యాండ్ రెవెన్స్ అంటారు. అది చంబల్ ఘాటి.
అంటే ఇవి ఎంత కన్ఫ్యూజన్గా ఉంటాయంటే ఒకసారి దీంట్లో వెళ్ళిన తర్వాత మనం ఏ డైరెక్షన్లో బయటికి రావాలో తెలీదు, కన్ఫ్యూజ్ అవుతాం. సో అక్కడ చంబల్లో గజ దొంగలందరూ దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని డకైట్లందరూ లూట్ చేయడం మొదలుపెట్టి ఇక్కడ దాంగడం మొదలుపెట్టారు. సో పోలీసులు వచ్చినా ఏమొచ్చినా ఒకసారి ఇటు నుంచి ఎంటర్ అయితే మళ్ళీ పైకి ఎలాగ రావాలో తెలియదు, ఇటు నుంచి వస్తాం ఎక్కడి నుంచి వస్తాం. సో ఈవెన్ వన్ ఆఫ్ మన ఫూలన్ దేవి కమ్స్ ఫ్రమ్ దిస్ రీజన్ అనమాట. సో ఏ రివర్ బ్యాడ్ ల్యాండ్ రెవైన్స్ని తయారు చేయగలదు, ఏ రివర్ ఒక బేసిన్లో బ్యాడ్ ల్యాండ్ రెవైన్ టోపోగ్రఫీ మనం చూడగలంటే చంబర్ రివర్. సో మళ్ళీ సోన్ అనదర్ చంబల్ మీద మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి గంగా సాగర్ అండ్ ప్రతాప్ సాగర్ డ్యామ్స్ అనమాట. ప్రాజెక్టులు డ్యామ్స్ గురించి అడిగినప్పుడు ఇవి ఫేమస్ ప్రాజెక్ట్స్. గంగా సాగర్ డ్యామ్ అండ్ ప్రతాప్ సాగర్ డ్యామ్ ఏ నది మీద ఉందంటే చంబల్ మీద ఉన్నాయి. నెక్స్ట్ కమ్ టు సోన్. సోన్ ఈజ్ లార్జెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఇదిగోండి సోన్, దిస్ ఈజ్ సోన్, ఇది మన సోన్. ఇదిగో సోన్ నది, ఇది లార్జెస్ట్ రైట్ బ్యాంక్. అంటే లాంగెస్ట్కి రాజెస్ట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాంగెస్ట్ అంటే పొడవైనది, లార్జెస్ట్ అంటే ఎక్కువ నీరు తెచ్చేది అని. సో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలో లాంగెస్ట్ పొడవైనది అంటే మనకి యమున. యమున ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గంగతో ఇక్కడ కలుస్తుంది అనమాట. ఇది అంత డిస్టెన్స్ లేదు కదా, కానీ లార్జెస్ట్ అంటే ఇది ఎక్కువ నీళ్ళు పట్టుకొస్తుంది అనమాట. ఎక్కువ శాతం ఎక్కువ వాల్యూమ్స్లో నీళ్ళు తీసుకొచ్చేది అంటే సోన్. సోన్ మళ్ళీ చెప్పాం, అది సోన్ ఆరిజిన్ ఎక్కడైంది? అమర్కంటక్, మైకాల్ రేంజ్, మధ్యప్రదేశ్ అమర్కంటక్లో సోన్ పుట్టింది. సోన్తో పాటు ఇంకో 2 నదులు కూడా పుట్టాయి అమర్కంటక్ ప్లేట్యూలో. ఒకటేమొచ్చి నర్మదా, అది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సోన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇంకోటి మహానది, అది కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. సోన్ నర్మదా వెస్ట్కి వెళ్తుంది, మహానది ఏమొచ్చి ఈస్ట్కి వెళ్తుంది, సోన్ ఏమొచ్చి నార్త్కి, సౌత్లో పుట్టి నార్త్కి వెళ్తుంది అనమాట. సో సోన్ ఈజ్ ఆరిజిన్ ఇన్ మైకాల్ రేంజ్, అమర్కంటక్ ప్లేట్యూ, మధ్యప్రదేశ్లో పుట్టింది. సో దాంతోపాటు మిగతా దాని ఫ్రెండ్స్ ఎవరు పుట్టారంటే నర్మదా అండ్ మహానది. సోన్ ఈజ్ ద లార్జెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇది. సో లార్జెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్, జాయిన్స్ గంగా ఎట్ ఆరా. ఇది గంగాని ఎక్కడ కలుస్తుందంటే ఆరా అనే ఒక ప్లేస్ ఉంది. అంటే పట్నా అనొచ్చు, కానీ పర్టికులర్గా తీసుకుంటే ఆరా. ఆరా అది కూడా ఎక్కడ? బీహార్లో అనమాట. బీహార్లో సోన్ కలుస్తుంది. మనం ఇప్పుడు సో ఇది గంగా కదా, ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇవి రైట్ సైడ్ అంటే ఇప్పుడు గంగ ఇలా ట్రావెల్ చేస్తుంది కదండి. సో ఆబ్వియస్గా ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇదే కదా రైట్ అవుతుంది. ఇది రైట్ బ్యాంక్, ఓకే, ఇది లెఫ్ట్ బ్యాంక్. సో ఫస్ట్ మనం చూసింది ఏంటి? యమున అనమాట. యమున మనం ఇందాకలో ఏ సోదాలో అనుకున్నాం కదా, ఏ సోదాలో యా అయిపోయింది. ఇప్పుడు సో చూద్దాం. సోన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వచ్చి ఇది ఎక్కడ కలుస్తుంది? ఇదేమొచ్చి ప్రయాగ్రాజ్. ఇది ఆరా, పట్నా, బీహార్, ఇది ఉత్తరప్రదేశ్. సో ఇది సోన్. ఇది ఎక్కడ పుట్టిందంటే ఇక్కడ అమర్కంటక్లో పుట్టింది. సో దీంతో పాటు 2 నదులు పుట్టాం. ఓకే, అమర్కంటక్ ఇది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో. ఈ యమునోత్రి ఎక్కడ పుట్టింది? యమునోత్రి గ్లేషియర్లో, ఉత్తరాఖండ్లో. ఓకే, సో ఇది లెఫ్ట్ బ్యాంక్. ఇదేమొచ్చి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, ఇదేమొచ్చి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. నెక్స్ట్ ఇంకొక దామోదర్. నెక్స్ట్ రైట్ బ్యాంక్ ఏంటంటే దామోదర్. అది ఎక్కడ జాయిన్ అవుతుందంటే గంగాని మాల్డా అనే ప్లేస్లో. మాల్డా ఇన్ వెస్ట్ బెంగాల్. మాల్డా ఆర్ మీరు ఫరక్కా అని కూడా రాయొచ్చు. ఐదర్ ఆన్సర్ ఫరక్కా ఉంటే ఫరక్కా పెట్టండి, ఇంకా పర్టికులర్ ఇన్ డెప్త్ ఇప్పుడు క్వశ్చన్ వాడు ఎగ్జామినర్ మనం ఇంకా ఏడిపించాలనుకుంటే మాల్డా అనమాట. మాల్డా వెస్ట్ బెంగాల్లో. సో ఇది దామోదర్.
ఇది దామోదర్, ఇది సోన్, ఇది యమున. ఇదే మనకి యశోద. ఓకే, ఇది మనం యాక్రోనిం పెట్టుకున్నాం కదా అది. సో దీనికి మళ్ళీ సోన్కి ట్రిబ్యూటరీస్ అంటే నార్త్ కోయల్, కన్హర్ ఎక్సెట్రా, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇది మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఒకసారి దామోదర్ చూద్దాం. నెక్స్ట్ దామోదర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ఛోటానాగ్పూర్ ప్లేట్యూ అనమాట. ఛోటానాగ్పూర్ రిఫ్ట్, మనం రిఫ్ట్ వ్యాలీలు తెలుసుకున్నాం కదా. రిఫ్ట్ వ్యాలీ అంటే ఇప్పుడు ఒక బ్లాక్ ఉంది, అంటే మన ఎర్త్ పైన ఒక క్రస్ట్ మ్యాట్ ఉంది, ఇలా ఉందనుకోండి. సో ఇక్కడో క్రాక్, ఇక్కడో క్రాక్ వచ్చింది, ఇటు నుంచి ప్రెషర్ ఉంది, దానికి ఇటు నుంచి ప్రెషర్ ఉంది. ఓకే, ఈ రెండు లాగినప్పుడు ఏంటవుతుంది, ఇది నెక్స్ట్ ఇలా ఫామ్ అవుతుంది. ఇలా మనం రెండు లాగినప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇది ఇట్లా లాగుతాం, అది లాగితే ఇది కింద పడిపోతుంది కదా. సో పడిపోయినప్పుడు ఇక్కడ ఇది మన బ్లాక్ మౌంటైన్ అవుతుంది, ఇది మన రిఫ్ట్ వ్యాలీ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి దామోదర్ ట్రావెల్ చేస్తుంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో త్రూ రిఫ్ట్ వ్యాలీ అండ్ జాయిన్స్ హుగ్లీ నియర్ కోల్కతా హుగ్లీ, ఇంకా పర్టికులర్గా ఫరక్కా, ఇంకా పర్టికులర్గా అయితే మాల్డా. సో దీని గంగాని కోల్కతాతో కలుస్తుంది. దీని హైయెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటంటే బరాకర్ అనమాట, ఇంకా దాని ఉపనది. సో దాని మీద మనకి రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒకటి తిలియా అండ్ మైథాన్ ప్రాజెక్టులు, అది డ్యామ్లు. సో దామోదర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సారో ఆఫ్ బెంగాల్, సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని ఏ నదిని అనేవారంటే దామోదర్. సో కానీ ఇప్పుడు అంటే ఎందుకంటే ఇట్ కంటిన్యూస్లీ చేంజెస్ ఇట్స్ కోర్స్ అనమాట. ఇప్పుడు నదికి కోర్స్ అంటే దాని ఒక దారి ఉంటుంది, ఒక పాత్, ప్రతి నదికి ఒక పాత్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఇవన్నీ ఇలాగే ట్రావెల్ చేస్తుంటాయి. కాకపోతే దామోదర్ ఏం చేస్తుందంటే బాగా వర్షాలు గట్రా పడినప్పుడు ఇలా ట్రావెల్ చేసేది కాస్త ఇలా ఇలా వెళ్ళడం మొదలు పెడుతుంది, లేకపోతే దాని ఇష్టం ఇలా వెళ్తుంది మొదలు పెడుతుంది, ఇలా వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దారి ఎంచుకుంటుంది అనమాట. సో దానికి పర్టికులర్గా ఒక పాత దారి దానికే కన్ఫైన్ అవ్వాలని ఏం లేదు. సో అందువల్ల ఏంటైందంటే దీన్ని ఏం చేశారంటే ఇక్కడ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటే దామోదర్ వ్యాలీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ కట్టారనమాట. అది ఒకప్పుడు అంటే దీని ఛానల్ని కంట్రోల్ చేసి దాన్ని టేమ్ చేశారు. దాన్ని కొంచెం మనం దాని కోర్స్ని అయితే ఆపలేం, ఓన్లీ ఏంటంటే అది ఛానల్ దాని ప్రవాహం ఎటుందో అటు మనం ప్లాన్ చేసుకుని ఏదో కట్టుకోవడం. సో దామోదర్ వ్యాలీ పర్పస్ ప్రాజెక్ట్, దాన్ని మనం DVMPPP అంటారు. దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఒకప్పుడు బెంగాల్ దుఃఖదాయిని అది, కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే దామోదర్ వ్యాలీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కట్టారో దాని ఆ ఫోర్స్ తగ్గి ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్లో అటువైపు నుంచి వచ్చిన నీళ్ళని రకరకాలుగా వాడుకుంటారు 5 పర్పస్లకి. ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, తర్వాత మళ్ళీ వాటర్ పర్పస్ యూజ్, అలాగా అన్ని 5 పర్పస్లకి యూజ్ చేస్తారు కాబట్టి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటారు. సో ఇది మన గంగా యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, యమునా, సోన్ అండ్ దామోదర్. యమున ఎక్కడ పుట్టింది? యమునోత్రిలో పుట్టింది, బందేర్గఢ్లో, అది రీజియన్ గఢ్వాల్ రీజియన్లో ఉత్తరాఖండ్లో. ఎక్కడ కలుస్తుంది? గంగని అలహాబాద్లో, అది ప్రయాగ్రాజ్లో కలుస్తుంది. సోన్ ఎక్కడ పుట్టింది? అమర్కంటక్ మైకాల్ రేంజ్ మధ్యప్రదేశ్లో పుట్టింది. గంగని ఎక్కడ కలుస్తుంది? అరా, ఎగ్జాక్ట్గా పట్నా దగ్గర అనమాట, బీహార్లో. దామోదర్ ఎక్కడ పుట్టింది? ఛోటానాగ్పూర్ ప్లేట్యూలో. రిఫ్ట్ వ్యాలీ నుంచి ట్రావెల్ అయ్యి గంగని ఎక్కడ కలుస్తుంది? అది మాల్డా, ఫరక్కా, హుగ్లీ దగ్గర గంగని కలుస్తుంది. సో ద దామోదర్ ఈజ్ ద సారో ఆఫ్ బెంగాల్, దుఃఖదాయిని. ఓకే, సో ఇవన్నీ మెయిన్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మళ్ళీ యమునకి ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి? చంబల్, బేత్వా, కేన్, తర్వాత హిందోన్, కలిసింద్, తర్వాత ఓన్లీ హిమాలయన్ ట్రిబ్యూటరీ యమునకి ఏంటంటే టోన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్
ఇప్పుడు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసాము, ఇప్పుడు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే మన రామ్గంగా. ఈ రామ్గంగా గఢవాల్ హిల్స్లో పుట్టిందనమాట. గైర్సైన్ అన్న ప్రాంతంలోని గఢవాల్ హిల్స్లో పుట్టింది. ఇది గంగానితో ఎక్కడ కలుస్తుందంటే కనోజ్ అన్న ప్లేస్లో, కనోజ్ యూపీలో. కనోజ్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది రామ్గంగా. ఇది చిన్న స్ట్రీమ్ అనమాట. ఇది ఓన్లీ ప్లెయిన్స్లో పుట్టింది. సో అదే ప్లెయిన్స్లో పుట్టి గంగతో ప్లెయిన్స్లో కలుస్తుంది. నెక్స్ట్ రామ్గంగా తర్వాత గోమ్తి. గోమ్తి నెక్స్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఉపనది గంగాది ఏంటంటే గోమ్తి. ఇది ఎక్కడ పుట్టిందంటే ఫుల్లర్ లేక్ అని యూపీలో ఒక ఫుల్లర్ లేక్ అని ఒక సరస్సులోంచి పుట్టిందనమాట. ఓన్లీ ట్రిబ్యూటరీ విచ్ ఆరిజినేట్ ఇన్ ప్లెయిన్స్ జాయిన్ గంగా నియర్ గాజీపూర్. అంటే మిగతావన్నీ ఇప్పుడు ఇందాక రామ్గంగా చూసాం, అదేమొచ్చి నైనితాల్ హిల్స్ ఆర్ గఢవాల్ హిల్స్లో పుట్టింది. ఈ మిగతావన్నీ కూడా ఏదో ఒక హిల్, ఒక కొండను, ఒక పర్వతంలోంచి పుట్టాయి. బట్ ఓన్లీ గోమ్తి ఏంటంటే అది ఓన్లీ ప్లేస్, ఓన్లీ రివర్, ప్లెయిన్స్లో పుట్టిన రివరు గంగతో కలిసేది అనమాట. ఇది ఎక్కడ అంటే ఫుల్లర్ లేక్, యూపీలో ఫుల్లర్ లేక్లో పుట్టింది. ఇక్కడ నుంచి గాజీపూర్ సమ్వేరియా, ఇగో గాజీపూర్ అది కూడా యూపీలోనే. ఇది ఫుల్లర్ లేక్ తెలిసి గంగతో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది గోమ్తి తర్వాత ఘాఘర్ ఎక్కడ ఘాగ్రా ఎక్కడ పుట్టిందంటే నేపాల్లో ఆరిజినేట్ అయింది. ఘాగ్రా ఒరిజినేట్స్ ఎట్ మాప్చా అని ఒక గ్లేషియర్ ఉంది. ఆ గ్లేషియర్ దగ్గర పుట్టింది మన ఘాగ్రా. మాప్చా చుంగు అనే గ్లేషియర్లో ఘాగ్రా పుట్టింది. ఎక్కడ? నేపాల్ నుంచి అది హిమాలయాస్ని కర్నేలి నుంచి దాటుకుంటూ వచ్చి ఇట్స్ అ పెరినియల్ రివర్. అంటే పెరినియల్ అంటే కంటిన్యూస్ ఫ్లో అనమాట, ఎక్కడ దానికి మధ్యలో ఎండిపోవడాలు అవేమి ఉండదు. సో ఇది కర్నేల్ నేపాల్లో పుట్టి తర్వాత హిమాలయాస్ని దాటిన తర్వాత ఇట్ జాయిన్స్ శారదా బ్రహ్మఘాట్ అన్న ప్లేస్లోని శారదాని కలిసి దాని తర్వాత ఇండియాలో అది ఏంటంటారు యూపీలోని ఛాప్రా బీహార్లో ఛాప్రాలో మన దీంతో కలుస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ వాల్యూమ్. మన ఘగ్గర్ అనుకున్నాం కదా, ఎక్కువ నీళ్ళు తీసుకొస్తుంది, ఎందుకంటే ఇది పెరీనియల్ రివర్ అనమాట, హిమాలయన్ రివర్. అటు నేపాల్లో పుట్టింది, మౌంటైన్స్లో పుట్టింది, ఎక్కువ నీళ్ళు తీసుకొస్తుంది. ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఈ ఘగ్గర్, లోవర్ ఘగ్గర్ అంటే ఇప్పుడు దాని స్ట్రీమ్ ఇలా ఉంది కదా, శారదాతో జాయిన్ అయ్యి ఇండియాలో బీహార్లో కలుస్తుంది కదా, ఇది దాని స్ట్రీమ్. ఓకే, సో ఈ లోవర్ ఇది అంటే కింద భాగాలు అంటే నార్దర్న్ అప్పర్ స్ట్రీమ్ కాకుండా లోవర్ స్ట్రీమ్ ఆఫ్ ఘగ్గర్ని అయోధ్య దగ్గర ఏమంటారంటే సరయు అంటారనమాట. దాన్ని ఏమంటారు? సరయు. ఎందుకంటే శారదాతో కలిసింది కాబట్టి, శారదాతో కలిసింది అయోధ్య ఊర్లోని ఈ ఘగ్గర్ని, సోకాల్డ్ ఘగ్గర్ని సరయు నది అంటారు. అయోధ్యకి సిటీస్ అండ్ రివర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక టాపిక్. దాంట్లో ఏ నది ఒడ్డున ఏ మంచి ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి అని అంటారు. సో అయోధ్య మనకి అందరికీ తెలుసు. అయోధ్య ఉన్న నది ఏంటంటే, అయోధ్య పట్టణానికి ఉన్న నది ఏంటంటే సరయు. ఈ సరయు అదేంటే నేపాల్లో పుట్టిన ఘగ్గర్, అదే ఇండియాలో శారదాతో కలిసి బ్రహ్మఘాట్ అనే ప్రాంతంలో గంగాని వచ్చి ఛాప్రాన కలుస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ దీన్ని అయోధ్యలో దీని పేరే సరయు అంటారు. ఇది మన గోమ్తి కదా. నెక్స్ట్ గండక్. 3G చూసాం కదా, గండక్ ఇది కూడా నేపాల్లో పుట్టింది. ఇది 2 స్ట్రీములుగా కలిసి వస్తుంది అనమాట. ఒకటేమొచ్చి త్రిశూల్ గండక్, ఇంకోటి కాళీ గండక్. దీన్నే గండకీ నది అంటారు, లేకపోతేను శాలిగ్రామి అంటారు అనమాట. ఎందుకంటే ఈ నదిలోనే శాలిగ్రామాలు పుడతాయి. శాలిగ్రామాలు అంటే ఒక టైప్ ఆఫ్ స్టోన్, అది ఓన్లీ అది ఎక్కువ ఏంటంటే దేవాలయాల్లో వాటిలో దేవుడి కింద పూజిస్తారు. సో వాటిలో ఏంటంటేను ఆల్ 9 జెమ్స్ ఉంటాయన్నమాట. అంటే వజ్రాలు, ముత్యాలు, పగడాలు అన్నీ దొరుకుతాయి దాన్ని బదలు కొడితే. సో వాటికి రకరకాల షేప్స్ కూడా ఫామ్ అవుతాయి. దానికి
ఒక శాలిగ్రామం విరిగిన తర్వాత డిఫరెంట్ షేప్స్లో ఫామ్ అవుతుంది. సో ఈ గండకీ నదిలోనే, ఇది నేపాల్లోని 2 నదుల కింద ప్రవహిస్తుంది. ఒకటేమొచ్చి కాళీగండికి, ఇంకోటేమొచ్చి త్రిశూల్ గండికి. ఈ 2 కలిపి ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత ఇవి ఎక్కడ పుట్టాయంటే మౌంట్ ఎవరెస్ట్ అండ్ ధౌల్గిరి రేంజెస్ మధ్యలో పుట్టాయి అనమాట. అండ్ జాయిన్స్ గంగా ఎట్ సోన్పూర్ ఎక్కడుంది? మనకి పట్నా దగ్గర ఉంది. సోన్పూర్ బీహార్లో. సో వీటి ట్రిబ్యూటరీస్ అంటే కాళీ గండక్, బూఢీ గండక్ అండ్ త్రిశూల్ గండక్ ఎక్సెట్రా. సో ఇది గండక్, ఇది కూడా నేపాల్లో పుట్టింది. నేపాల్లో పుట్టి ఇక్కడ 2 స్ట్రీమ్స్ కింద పుట్టిందనమాట. ఒకటేమొచ్చి కాళీ గండక్, ఇంకోటి త్రిశూల్ గండక్. ఎక్కడంటే నేపాల్లోని ధౌల్గిరి రేంజెస్ అండ్ మౌంట్ ఎవరెస్ట్ రేంజెస్కి మధ్యలో పుట్టి ఇక్కడి నుంచి ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత సోన్పూర్ పట్నాలో సోన్పూర్ అన్న ప్రాంతం దగ్గర బీహార్లో గంగతో కలుస్తుందన్నమాట. ఇది గండక్, ఘాగ్రా, గోమ్తి. ఇప్పుడు రామ్ 3G కేఎంలోని ఈ 3Gలు కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ కేఎం చూద్దాం. నెక్స్ట్ ఈజ్ కోసి కూడా నేపాల్లో పుట్టిందనమాట. నేపాల్లోని అది సప్తకోసి అంటారు. 3 రివర్స్ కాన్ఫ్లుయెన్స్. ఒకటి అరుణ్, ఇంకొకటి ఏమొచ్చి మళ్ళీ అదేంటంటారు తైమూర్. ఈ తైమూర్ కోసి, అరుణ్ కోసి ఇవన్నీ కలిపి ఇంకొక రివర్ కలిపి సప్తకోసి అవుతుంది. కోసి ఇది యాంటీసెడెంట్ రివర్. యాంటీసెడెంట్ అంటే హిమాలయాస్ పుట్టకు ముందు నుంచి అది ఉందన్నమాట. ఇట్స్ ఓల్డెస్ట్ రివర్. అంటే హిమాలయాస్ ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిన రివర్స్ కాదు, హిమాలయాస్ ఫామ్ అవ్వకముందే ఇది ఫామ్ అయింది. దాన్ని యాంటీసెడెంట్ రివర్స్ అంటారు. నోన్ యాజ్ సప్తకోసి. ఇవి 3, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7. సప్త అంటే 7 కదా, 7 నదులు. ఫేమస్ ఫర్ ఇది కూడా ఫ్రీక్వెంట్గా ఛానల్స్ మార్చేస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా దాని కోర్స్ని. ఇప్పుడు ఇందాక మనం దామోదర్ చూసాం, ఒకసారి ఇలా ట్రావెల్ చేస్తే ఇంకోసారి ఇలా రకరకాలుగా ఛానల్స్ మార్చేసి ఉంటుంది. అందుకోసం దీన్ని సారో ఆఫ్ బీహార్ అంటారు. ఏమంటారు? సారో ఆఫ్ బీహార్ అంటే బీహార్ యొక్క దుఃఖదాయిని అని. సో దానికోసం ఏం చేశారంటే నేపాల్లోని హనుమాన్ డ్యామ్ అని చెప్పి హనుమంత్ డ్యామ్ అని ఒక డ్యామ్ కట్టారు ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఈ నది మీద. అలా కాకుండా ఇండియా నేపాల్ కూడా ఒక కొలాబరేషన్తో ఒక ఎంబాంక్మెంట్స్ అంటే ఫ్లడ్ కంట్రోల్ చేయడానికి చిన్న ఆనకట్టలు. సో కోసి సారో ఆఫ్ బెంగాల్ అనుకున్నాం కదా, సారో ఆఫ్ బీహార్ యొక్క దుఃఖదాయిని అని. సో అది టేమ్ చేయడానికి నేపాల్ ఏం చేసిందంటే ఒక బ్రిడ్జ్ డ్యామ్ని కట్టుకుందనమాట, హనుమంత్ డ్యామ్ అని. సో అలా కాకుండా ఇండియా నేపాల్ ఒక కోఆర్డినేషన్కి వచ్చి ఒక ఎంబాంక్మెంట్స్ కట్టాయి అనమాట. అంటే ఆనకట్టలు, ఆయకట్టలు లాంటివి కట్టి సో దాని ఒక ఫ్లడ్ని కంట్రోల్ చేస్తున్నారు. సో ఒకప్పుడు దామోదర్, కోసి 2 కూడా ఇదే. సో బీహార్లోని మనకి చూస్తే గోమతి, ఘాగ్రా, కోసి ఎక్కువ అంటే అందరి నేపాల్ నుంచి బీహార్లో వస్తున్నాయి కదా. సో అందుకోసం బీహార్లో ఎక్కువ ఫ్లడ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మాన్సూన్లో ఒక రైనీ సీజన్లో చూస్తే బీహార్లో మొత్తం అన్ని ఫ్లడ్స్. సో ఇది ఇంకొక మన లాస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అంటే మహానంద. ఈ మహానంద డార్జిలింగ్లో పుట్టిందన్నమాట. డార్జిలింగ్ హిల్స్లో పుట్టి వెస్ట్ బెంగాల్లో అది గంగాలో కలుస్తుందన్నమాట, డార్జిలింగ్ హిల్స్. ఈ మహానంద ఏం చేస్తుందంటే దాని ఫ్లోలోని లెఫ్ట్ రైట్ హిందీ స్పీకింగ్ ఒక లింగ్విస్టిక్ డివైడ్ క్రియేట్ చేస్తుంది. అంటే బెంగాలీ స్పీకింగ్ అండ్ హిందీ స్పీకింగ్ పీపుల్ మధ్యన ఒక డివైడ్ లాగా, ఒక మధ్యలో ఒక పార్టీషన్ లాగా చేస్తుంది ఈ మహానంద. సో మహానంద ఇది వెస్ట్ బెంగాల్లో పుట్టి ఇక్కడ గంగాని వెస్ట్ బెంగాల్లోనే కలుస్తుంది అనమాట మహానంద. సో ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రామ్గంగా, తర్వాత గోమ్తి, ఘాగ్రా, గండక్, కోసి అండ్ మహానంద. రైట్ బ్యాంక్లో మనం చూసాం కదా, కే అంటే కోసి, ఎం అంటే మహానంద. సో ఇవి గంగా యొక్క ట్రిబ్యూటరీస్, గంగా రివర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్. సో ద మెయిన్ ట్రిబ్యూటరీస్ వాటి తాలూకా ఆరిజిన్ అండ్ కాన్ఫ్లుయెన్స్ ఏ ప్లేసుల్లో అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ యువర్ స్పిరిట్స్ హై. బాగా చదవండి. థ్యాంక్ యూ.